వీటెన్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో ఆదివారం ఎంఆర్పీఎస్ నాయకులు నల్లచెర్ల పోలీస్ సిబ్బంది మీద ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం దళిత నాయకులు అయిన గేరా శ్రీను అను వారికి నల్లచెర్ల పోలీస్ సిబ్బంది బూతులు తిట్టి దుర్భాషలాడి నిన్న చంపేస్తా అంటూ అనడంతో తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్సీలని కులం పేరుతో దూషించి కులం పేరుతో తిట్టినప్పటికి కూడా పోలీసు వారు నిమ్మక నీరెత్తినట్టు ఉండటం ఈ సహించరాని నేరం అది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కులం అనే భావంతో అణగారిపోయి బతుకుతెరువు లేక ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక అనేక విధాలుగా మేము నాశనం అయిపోతే పాడైపోయి ఉన్న మాకు ప్రభుత్వం ఒక చట్టం తయారు చేయడం జరిగింది. దాన్నే రిజర్వేషన్ ఫలాలు అందించడం కూడా జరిగింది. ఆ రిజర్వేషన్లో భాగంగానే ఎస్సీలు అనుకునే వాళ్ళు వెనకబడిన కులాల వాళ్ళు మమ్మల్ని ఎవరో తిట్టకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడో మాకు ఒక చట్టం అంటూ పెట్టింది. అదే ఎస్సీ అట్రాసిటీ చట్టం. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది స్వార్థపరులు కొంతమంది చట్టాన్ని లొసుగ్గా తీసుకుని మా మీద దౌర్జన్యాలు చేయడానికి తేవటం జరిగింది. ఈ మధ్యకాలంలోనే నిన్నగాక మొన్నే ఒక గౌడు కులస్తుడు మన గేరా శ్రీను అనే ఆయన్ని కులం పేరుతో దూషించి పోలీస్ స్టేషన్ పరంగానే చేసినప్పటికి కూడా ఈరోజు కూడా అతని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవటం ఇది సహించలేని నేరంగా మా మాదిగ ఎంఆర్పీఎస్ నాయకులందరం ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీనిపైన పోలీసు వారు ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించిన సెక్షన్ 5 మీరు ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోరుతూ, మరి ఏదైతే దగాపడ్డాడో ఏదైతే అవమానానికి గురయ్యాడో అతనికి సరైన న్యాయం చేయవలసిందిగా మీ పోలీసు వారిని హెచ్చరిక చేస్తూ ఎంఆర్పీఎస్ తరఫున మేము మాట్లాడుతున్నాం. దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. మేము గారా శ్రీను అని ఒక ఆయన ఒక 25 సంవత్సరాల నుంచి మా ఉద్యోగంలో పనిచేస్తున్నారు. పేదోళ్ళకి సాదోళ్ళకి అంత తోడుగా ఉండి ఎంతో కష్టకాలం వచ్చినా ఏదొచ్చినా ఆయన సాయం చేస్తున్నాడు. సాయం చేసే వాళ్ళ తరఫున పోరాటం చేసిన సందర్భంలో ఒక గౌడు కులస్తుడు పోలీస్ స్టేషన్లో అసభ్యకరంగా ఆయన్ని దూషించి మాదిగ లంచా కొడక, నీ అమ్మ మాదిగ పూకలను అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో 12 లంచా కొడక అనేసి బూతులు తిట్టినా పోలీసులు వారు ఎదురుకుండా, కానీ అతని మీద చర్యలు తీసుకోలేదు. కానీ మాకు బాధాకరంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చట్ట ప్రకారం మేము వెళ్తుంటే దాన్ని అనగదొక్కుతానికి ప్రభుత్వాలు ఇలాగ పోలీసు వారు కూడా కుమ్మక్కయ్యి మాకు న్యాయం చేస్తలేదు. అతని మీద కంప్లైంట్ ఇచ్చాక కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు. మాకు తక్షణమే అతను అరెస్ట్ చేసి మాకు రిమాండ్ చూపించాలని ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పినా ఇంట్లే దాని గురించి